బాప్తిస్మమిచ్చు యోహాను దినముల నుండి దేవుని యొక్క రాజ్యము ప్రకటించబడుతూ ఉంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందుడి అని చెప్పడం ప్రారంభించాడు. ఆ యోహాను ఎప్పుడైతే దేవుని రాజ్యమును గురించి ప్రకటించటం మొదలుపెట్టాడో అప్పటి నుండి ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు అని ప్రభువు తెలియచేస్తున్నాడు. దాని యొక్క భావం ఆలోచించారా? బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చినంత వరదాకా అసలు దేవుని రాజ్యం గురించిన సంగతులు పాత నిబంధనలో వ్రాయలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నూతన నిబంధనను ప్రారంభించినప్పటి నుండి దేవుని యొక్క రాజ్యము ప్రకటించబడుట, అందులో ప్రతి ఒక్కరూ కూడా బలవంతంగానే చొరబడుట, అనగా మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించి అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించాలి. కానీ అందరూ కూడా మారు మనసు లేకుండానే, ప్రతి వాడు అని వాక్యంలో వ్రాయబడింది, ప్రతి వాడును మరి మారు మనస్సు లేకుండానే యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్పి ప్రభు యొక్క పని చేయటానికి ప్రారంభించారు. దానివలన అసలు ఏది భక్తి ఏది భక్తిహీనత అని ప్రజలకు తెలియకుండా మనుషులందరినీ కూడా మోసగించడానికి ఈ విధమైన పద్ధతిలో దుష్టుడైన అపవాది వాడి యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈ సంగతులు మనం స్పష్టముగా తెలుసుకోకపోయినట్లయితే మనకే నష్టం. నా ప్రియ సహోదరి సహోదరులారా, బలవంతముగా చొరబడిన వారిని వెంబడిస్తున్నారా? ఆలోచించేయండి. లేక భక్తుల యొక్క స్వరము, అనగా క్రీస్తు రాజ్య స్వార్థను ప్రకటన చేసే వారి యొక్క స్వరమును విని ప్రభువునందు జీవిస్తున్నారా? ఆలోచించండి. దీన్ని జాగ్రత్తగా మీరు గ్రహించుకొని మీరు మేలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను.